మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెను కలకలం సృష్టించాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన ఒక అంతర్గత సమావేశంలో ప్రస్తావిస్తూ గతంలో జరిగిన పాలనా లోపాలను పరోక్షంగా విమర్శించినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలనా తీరును ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో గుబులు పుట్టించాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి అప్పటి పాలన నిర్ణయమే ప్రధాన కారణమని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రానికి ఒక విజన్ ఉండాలి, కానీ అది కేవలం కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం ఉండకూడదని వెంకయ్యనాయుడు స్పష్టం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయం గురించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ఒక ప్రాంతానికే కేటాయించి మిగిలిన ప్రాంతాలను నిర్వీర్యం చేయడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే నేడు రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు పెరిగాయని వెంకయ్యనాయుడు పరోక్షంగా చంద్రబాబు పాలనను విమర్శించినట్లు వైసీపీ మద్దతుదారులు అంటున్నారు. గతంలో పాలకపక్షం చేసిన అతి ప్రచారంతో కూడిన హామీలు, వాస్తవాలను దాచిపెట్టడం వంటి చర్యలు పట్ల వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పాలనలో నిజాయితీ, పారదర్శకత చాలా ముఖ్యమని, వ్యక్తిగత ప్రతిష్ట కోసం వ్యవస్థను ఉపయోగించుకోకుండా సరికాదని ఆయన వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం జరుగుతుంది. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశ్చిత గమనిస్తుందని, యువతకు సరైన నాయకత్వం లభించకపోవడం బాధాకరని ఆయన అన్నట్లు టీడీపీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సంక్షేమ ముసుగులో అవసర ఖర్చులు చేయడం కంటే అనవసర ఖర్చులు చేయడం కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించినట్లు కొందరు విలేకరులు అంటున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు కోల్పోతే ప్రజల్లో గౌరవం ఉండదని, తాను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకపోయినా విధానాల విషయంలో ఖచ్చితంగా మాట్లాడతానని వెంకయ్యనాయుడు చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి సరైన మార్గంలో ఉపయోగించగలిగిపోయారని, కేవలం స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన పరోక్షంగా విమర్శించినట్లు టీడీపీపై విమర్శలు గుప్పించేవారు అంటున్నారు. కేంద్రంలో సత్సంబంధాలు కొనసాగించకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం అనవసర విధానాలను సృష్టించడం వల్ల రాష్ట్రం నష్టపోయిందని ఆయన అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. వెంకయ్యనాయుడు వంటి సీనియర్ నాయకులు అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి విమర్శలు రావడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో టీడీపీ రాజకీయాలకు ఇది ప్రతికూలంగా మారే అవకాశం ఉందని జగన్ సపోర్టర్లు అంటున్నారు. మొత్తం మీద వెంకయ్యనాయుడు చేసినట్లుగా చెబుతున్న ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కొత్త చర్చకు తెరతీశాయి.